సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్సీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఆఫీషియల్గా ఇక నోటిఫికేషన్ ఉంది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఎటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి కూడా కండక్ట్ అయితే చేయరు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. 10+2 డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చేరగానే మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటది కనుక సో మనకి ఇవాళ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటది కనుక January 30, 2024 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన ట్రయల్ టెస్ట్ అనేది February 19th కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక January 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 25 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నది కనుక SC, ST ఉమెన్ క్యాండిడేట్స్, మైనారిటీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 250 rupees అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 rupees అప్లికేషన్ ఫీజు అనేది దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ యొక్క బోర్డు వారు కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క ట్రయల్ టెస్ట్కి అటెండ్ అయిన తర్వాత ఒక ఫీజు అనేది రిఫండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే SC, ST ఉమెన్ క్యాండిడేట్స్, మైనారిటీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసరికి టోటల్గా మనకి 250 rupees అప్లికేషన్ ఫీజు అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా 400 rupees అప్లికేషన్ ఫీజు అనేది దాన్ని రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన పే స్కేల్తో పాటు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నదే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4తో పాటు లెవెల్ 5th పోస్టులకు వచ్చేసరికి మనకి బేసిక్ పే అనేది 25,500 rupeesతో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్టులకు వచ్చేసరికి దాదాపుగా మనకి 35,000 నుంచి 40,000 వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక 10+2 ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ITI చేసిన, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన, డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లెవెల్ 4తో పాటు లెవెల్ 5th పోస్టులకు వచ్చేసరికి సో మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క గేమ్స్లలో సో ఎవరైతే స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో గేమ్స్ కనుక చూసుకున్నట్టు కనుక ఫుట్బాల్ వచ్చేసరికి టోటల్గా మనకి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. మేల్స్కి సంబంధించి వెయిట్ లిఫ్టింగ్లో 1 పోస్టు, మెన్స్కి సంబంధించి పవర్ లిఫ్టింగ్లో మనకి 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఉమెన్స్కి సంబంధించి అథ్లెటిక్స్లో టోటల్గా మనకి 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి మేల్స్కి వచ్చేసరికి అథ్లెటిక్స్లో టోటల్గా 3 వేకెన్సీస్, ఉమెన్స్కి సంబంధించి ఆర్చరీ విభాగంలో 2 వేకెన్సీస్, మేల్స్కి సంబంధించి సైక్లింగ్ విభాగంలో 2 వేకెన్సీస్, బాక్సింగ్ ఉమెన్కి వచ్చేసరికి 2 వేకెన్సీస్, ఫైనల్గా మనకి టేబుల్ టెన్నిస్ విభాగంలో వచ్చేసరికి 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి టోటల్గా 21 వేకెన్సీస్ ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సో ఎటువంటి రిటన్ టెస్ట్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్పోర్ట్స్కి సంబంధించిన ట్రయల్ టెస్ట్ అయినటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రయల్ టెస్ట్కి వచ్చేసరికి టోటల్గా మనకి 40 marks అనేవి కేటాయిస్తారు.
నెక్స్ట్ మనకి ఫిట్నెస్కి వచ్చేసరికి 25 మార్క్స్, నాన్ ఫిట్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి బిలో 25 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. సో మినిమం క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4th అండ్ 5th పోస్టులకు వచ్చేసరికి మినిమం 70 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి లెవెల్ 2 అండ్ 3 పోస్టులకు వచ్చేసరికి మినిమం 65 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ట్రయల్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఇక పోస్టులకి సంబంధించిన సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక పోస్టులకి మనకి ఇనిషియల్గా ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. సో ట్రైనింగ్ పీరియడ్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేయలేదు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కనుక చూసుకుంటే కనుక ఆల్ ఓవర్ నార్థన్ రైల్వే యాజ్ పర్ అడ్మినిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక నార్థన్ రైల్వేకి సంబంధించిన పరిధిలోనే మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాం గైస్. ఇక అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఓన్లీ నోటిఫికేషన్ మాత్రమే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో వీడియో చేస్తున్నప్పటికీ ఈ యొక్క అప్లై లింక్ అనేది మనకి ఇంకా యాక్టివేట్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా మనకి 1 or 2 డేస్లో ఈ యొక్క లింక్స్ అన్నింటినీ కూడా మనకి యాక్టివేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపక మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.